నమస్కారం. ఈరోజు మనం ఆరోగ్యం గురించి, దానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం. నమస్కారం. ఈ రోజుల్లో వైద్య ఖర్చులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. చాలామంది దగ్గర ఓ 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఇంకేం పర్వాలేదులే అని ఒక ధీమాతో ఉంటారు. అవును, ఆ ధీమా చాలా కామన్. కానీ మనకు అందిన సోర్సెస్ చదివాక అర్థమైంది ఏంటంటే, ఆ ధీమా కొన్నిసార్లు చాలా ప్రమాదకరం కావచ్చు. అసలు ఆరోగ్య భద్రత అంటే కేవలం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కొనడమేనా? కానే కాదు, దాని వెనుక చాలా ఉంది. అవును. లేక మనం తెలుసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయా? ఈరోజు మనం ఒక సంపూర్ణ ఆరోగ్య కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో విశ్లేషిద్దాం. అవును, ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే. ఆరోగ్య సంరక్షణ అనేది ఒకే ఒక్క పరిష్కారంతో ముగిసేది కాదు. ఇది ఒక బహుముఖ వ్యూహమన్నమాట. బహుముఖ వ్యూహం. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. నివారణ చర్యల నుండి మొదలుపెట్టి సరైన పాలసీలను ఎలా వెంచుకోవాలి, వాటిలో తెలియని నిబంధనలేవుంటాయి, అలాగే అత్యవసర పరిస్థితులకు కేవలం ఆర్థికంగానే కాకుండా మానసికంగా ఎలా సిద్ధంగా ఉండాలి, ఇవన్నీ పరిశీలిద్దాం. సరే, అయితే మొదలు పెడదాం. నివారణ చికిత్స కన్నా ఉత్తమం అంటారు కదా. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం రేపు రాబోయే లక్షల ఖర్చును ఆపగలదు. ఈ విషయంలో మన సోర్సెస్లో ఒక ఆసక్తికరమైన పరీక్ష గురించి చెప్పారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారికి ఇది చాలా అవసరమని. అవును, అదే కార్డియాక్ కాల్షియం స్కోర్, CACS టెస్ట్ అంటారు. CACS టెస్ట్. ఇది చాలా కీలకమైన విషయం. చాలామందికి తమకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదముందని కూడా తెలీదు. నిజమే. ఈ CACS టెస్ట్ మన గుండె ధమనులలో ఎంత కాల్షియం పేరుకుపోయిందో ఒక స్కోర్ రూపంలో చూపిస్తుంది. ఆ స్కోర్ను బట్టి భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే అంచనా వెయ్యొచ్చు. ఇదొక రకంగా మన ఆరోగ్యానికి సంబంధించిన సిబిల్ స్కోర్ లాంటిదన్నమాట. మంచి పోలిక. అంటే పెద్ద సమస్య రాకముందే మనల్ని మనం హెచ్చరించుకునే ఒక అవకాశం. ఈ టెస్టుతో పాటు ఇంకా ఏమైనా ప్రాథమిక పరీక్షల గురించి చెప్పారా? ఖచ్చితంగా. CACS అనేది ఒక నిర్దిష్టమైన పరీక్ష. దాంతోపాటు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా చేయించుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేమిటి? క్రియాటినిన్, లిపిడ్ ప్రొఫైల్, ఇంకా షుగర్ లెవెల్స్. ఇవి చాలా బేసిక్. మన రక్తంలో ఈ విలువల స్థాయిలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వీటిలో చిన్న తేడా కనిపించినా సరే వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తే అది పెద్ద వ్యాధిగా మారకముందే అడ్డుకట్ట వెయ్యొచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ పరీక్షలకు అయ్యే కొన్ని వందల రూపాయల ఖర్చు భవిష్యత్తులో లక్షల రూపాయలను ఆదా చేస్తుంది. సరిగ్గా. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు, మన ఆర్థికానికి కూడా ఒక పెట్టుబడే. నివారణ చర్యలు ఎంత ముఖ్యమో చూశాం. కాని అనుకోనిది జరిగితే అప్పుడే మన ఆర్థిక కవచం అవసరం వస్తుంది. అదే ఇన్సూరెన్స్. అవును. ఇక్కడే మన సోర్సెసు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టాయి. చాలామంది తమ 5 లక్షల పాలసీ సురక్షితమనుకుంటారు, కాని అందులో దాగి ఉన్న ఒకే ఒక్క నిబంధన రూమ్ రెంట్ క్లాజ్. అదే. దానివల్ల వాళ్లు తమ జేబులోంచి వేలకు వేలు కట్టాల్సి రావచ్చు. సరిగ్గా అదే పాయింట్కొచ్చారు. ఇది చాలామంది పాలసీ డాక్యుమెంట్లలో చిన్న అక్షరాలలో ఉంటుందని చదువుకుండా వదిలేస్తారు. అవును. చాలా పాలసీలలో ఆస్పత్రి గది అద్దెకు అర్హత మీ పాలసీ మొత్తంలో కేవలం 1% మాత్రమే ఉంటుంది. ఒక్క నిమిషం. అంటే 5 లక్షల పాలసీపై రోజుకు కేవలం 5,000 రూపాయల గదికి అర్హత ఉంటుందన్నమాట? అంతే. ఒకవేళ నేను 8,000 రూపాయల అద్దె ఉన్న గదిలో చేరితే ఇన్సూరెన్స్ కంపెనీ 5,000 ఇచ్చి మిగిలిన 3,000 నేను కట్టుకోవాలి, అంతే కదా? అక్కడే అసలు చిక్కుంది. అలా జరగదు. చాలామంది అలాగే అనుకుంటారు. కాదా? కాదు. నిబంధన ప్రకారం మీరు మీ అర్హత కంటే ఎక్కువ అద్దె ఉన్న గది తీసుకుంటే కంపెనీ కేవలం గది అద్దెలో తేడాను మాత్రమే భరించమని చెప్పదు. మరి దానికి అనుబంధంగా ఉన్న నర్సింగ్ ఛార్జీలు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, ఆపరేషన్ థియేటర్ ఛార్జీలు, ఇలాంటి అనేక ఇతర ఖర్చులను కూడా దామాషా పద్ధతిలో తగ్గిస్తుంది. ప్రోరాటా బేసిస్ అంటారు. ఆగండి. అంటే గది అద్దె ఎక్కువ కట్టడమే కాకుండా మిగతా బిల్లుల్లో కూడా కోత విధిస్తారన్నమాట. ఇది చాలా పెద్ద దెబ్బ. చాలా పెద్ద దెబ్బ. ఇది చాలామందికి తెలియని విషయం. దీనికి పరిష్కారం ఏమిటి మరి? దీనికున్న ఒకే ఒక సరళమైన పరిష్కారం కనీసం 10 లక్షల బేస్ పాలసీ తీసుకోవడం. 10 లక్షలు? అవును. దానివల్ల రోజూ 10,000 రూపాయల గదికి అర్హత లభిస్తుంది. ఈ రోజుల్లో మెట్రో నగరాల్లో మంచి సింగిల్ రూమ్ అద్దెలో దాదాపు ఆ స్థాయిలో ఉన్నాయి కదా. నిజమే. దీనివల్ల దామాషా కోతల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
అంతేకాదు 10 లక్షల పాలసీ తీసుకోవడం వల్ల రీలోడ్ అనే మరో అద్భుతమైన ఫీచర్ కూడా లభిస్తుంది. రీలోడ్ ఆ పేరు వినడానికి ఆసక్తికరంగా ఉంది. అదెలా పనిచేస్తుంది? ఇది చాలా ఉపయోగకరమైనది. ఉదాహరణకు మీరు 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి. సరే, ఒకే సంవత్సరంలో ఏదైనా అనారోగ్యానికి ఆ 10 లక్షలు పూర్తిగా ఖర్చయిపోయాయి. అదే సంవత్సరంలో దురదృష్టవశాత్తు వేరే ఆరోగ్య సమస్య వస్తే అప్పుడు కవరేజ్ ఉండదు కదా. ఈ రీలోడ్ ఫీచర్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ అదనంగా మరో 10 లక్షలను అదే సంవత్సరంలో వాడుకోవడానికి ఇస్తుంది. అంటే మీ కవరేజ్ ఆ సంవత్సరానికి రెట్టింపవుతుంది. వావ్! అంటే 10 లక్షల ప్రీమియం కడితే అవసరమైనప్పుడు 20 లక్షల వరకు కవరేజ్ పొందే అవకాశం ఉందన్నమాట. అవును. అయితే ఇక్కడొక చిన్న నిబంధన చూసుకోవాలి. చాలా కంపెనీలు ఈ రీలోడ్ అమౌంట్ని అదే వ్యాధికి కాకుండా వేరే వ్యాధికి మాత్రమే వర్తింపజేస్తాయి. పాలసీ తీసుకునే ముందు ఈ విషయం స్పష్టంగా అడగాలి. ఇది నిజంగా ఒక పెద్ద భరోసా. అయినా కొన్నిసార్లు క్యాన్సర్ చికిత్సలు లేదా పెద్ద గుండె ఆపరేషన్ల వంటి వాటికి 20 లక్షలు కూడా సరిపోకపోవచ్చు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే మన ఆరోగ్య కవచంలో మూడవ అత్యంత ముఖ్యమైన పొర వస్తుంది. మూడవ పొర. అవును, అదే టాపప్ పాలసీ లేదా సూపర్ టాపప్ పాలసీ. ఇది మీ బేస్ పాలసీ అయిపోయిన తర్వాత పనిచేస్తుంది. ఓకే, దీని ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుందని విన్నాను. అది ఎలా సాధ్యం అంత పెద్ద కవరేజ్కి? ఎందుకంటే ఈ టాపప్ పాలసీకి ఒక డిడక్టిబుల్ ఉంటుంది. అంటే ఒక నిర్దిష్ట మొత్తం వరకు అయ్యే ఖర్చును ఈ పాలసీ కవర్ చెయ్యదు. అంటే ఆ డిడక్టిబుల్ వరకు మనం కట్టుకోవాలి. మనం లేదా మన బేస్ పాలసీ భరించాలి. మన ఉదాహరణలో ఆ 10 లక్షల బేస్ పాలసీయే డిడక్టిబుల్. మీ హాస్పిటల్ బిల్లు 10 లక్షలు దాటిన తరువాతే ఈ టాపప్ పాలసీ పనిచేయడం మొదలుపెడుతుంది. ఓ, ఇప్పుడు అర్థమైంది. ఉదాహరణకు 40 లక్షల టాపప్ పాలసీకి 10 లక్షల డిడక్టిబుల్తో మధ్య వయస్కులకు వార్షిక ప్రీమియం సుమారు 10,000 రూపాయలు మాత్రమే ఉండొచ్చు. అంటే 10 లక్షల బేస్ పాలసీ, దానికి రీలోడ్ ఫీచర్, ఆపైన 40 లక్షల టాపప్. అంటే దాదాపు 50 లక్షల వరకు ఒక బలమైన ఆర్థిక కవచం ఏర్పడుతుంది. సరిగ్గా. దీంతోపాటు ఎల్ఐసి హెల్త్ ప్రొటెక్షన్ పాలసీల గురించి కూడా మన సోర్సెస్లో ప్రస్తావించారు. ఇది కూడా మెడికల్ ఇన్సూరెన్స్ లాంటిదేనా, లేక దీని ప్రయోజనం వేరా? దీని ప్రయోజనం పూర్తిగా భిన్నమైనది. సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇండెమ్నిటీ బేస్డ్ అంటే హాస్పిటల్కు అయిన వాస్తవ బిల్లులను చెల్లిస్తుంది. కాని ఎల్ఐసి అందించేవి బెనిఫిట్ బేస్డ్ పాలసీలు. బెనిఫిట్ బేస్డ్ అంటే హాస్పిటల్ బిల్లులతో సంబంధం లేకుండా పాలసీలో పేర్కొన్న ఏదైనా తీవ్రమైన అనారోగ్యం, ఉదాహరణకు క్యాన్సర్, గుండెపోటు లాంటివి నిర్ధారణ అయితే చాలు. పాలసీ ప్రకారం ఒకేసారి నిర్ణీత మొత్తాన్ని మీకు చెల్లిస్తారు. ఓకే. అంటే ఇది హాస్పిటల్ బిల్లుల కోసం కాదు, మరి దేనికి? ఒక తీవ్రమైన అనారోగ్యం నుండి కోలుకోవడానికి నెలలు పట్టొచ్చు. ఆ సమయంలో ఉద్యోగానికి వెళ్ళలేకపోవచ్చు, ఆదాయం ఆగిపోవచ్చు. కాని కుటుంబ ఖర్చులాగో కదా. నిజమే, ఈఎంఐలు ఉంటాయి. హాస్పిటల్ బిల్లులను మీ మెడికల్ పాలసీ చూసుకుంటుంది. ఈ బెనిఫిట్ పాలసీ నుండి వచ్చే డబ్బు మీరు కోలుకునే సమయంలో మీ జీవన ఖర్చులకు, ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక అదనపు ఆర్థిక రక్షణ కవచం. మరియు ఈ బెనిఫిట్ పాలసీ, ఈ మూడు కలిస్తే ఒక పూర్తిస్థాయి ఆరోగ్య ఆర్థిక ప్రణాళిక అవుతుంది. అవును. అయితే ఈ పాలసీలన్నీ తీసుకోవడమే కాదు, వాటిని సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యం కదా. చాలా ముఖ్యం. మొదటిది పాలసీని ఎప్పుడు తీసుకోవాలి అనే విషయం. ఆరోగ్యంగా ఉన్నప్పుడే, వీలైతే 20-25 ఏళ్ల వయసులోనే తీసుకోవాలి. ఎందుకని? ఎందుకంటే ఆ వయసులో ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఏదైనా అనారోగ్యం వస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీ ఇవ్వకపోవచ్చు, లేదా ప్రీమియం విపరీతంగా పెంచవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం పాలసీని పునరుద్ధరించడం, రెన్యువల్. చాలామంది చివరి నిమిషంలో చేద్దామని మర్చిపోతుంటారు. దానివల్ల వచ్చే నష్టమేంటి? అది చాలా పెద్ద పొరపాటు. గడువు తేదీలోపు రెన్యువల్ చేయకపోతే పాలసీ రద్దవుతుంది. తర్వాత మీరు కొత్త పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మళ్ళీ మొదట్నుంచా? అవును. సర్జరీలు, తీవ్రమైన వ్యాధులు వంటి వాటికి వర్తించే 2-4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ మళ్లీ మొదట్నుంచి మొదలవుతాయి. ఇన్నేళ్లుగా మీరు పొందిన కంటిన్యూటీ బెనిఫిట్స్ అన్నీ కోల్పోతారు. అయ్యో. అందుకే గడువు తేదీ వరకు ఆగకుండా కనీసం వారం ముందే పునరుద్ధరించడం అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా. ఇక మన సోర్సెస్లో మరొక అద్భుతమైన, చాలా ప్రాక్టికల్ సలహా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో ఒక వాట్సాప్ గ్రూప్. అది చాలా మంచి ఆలోచన. అవును. ఆ గ్రూప్లో పాలసీ కాపీలు, ఏజెంట్ నంబర్, ఆధార్ కార్డులు, హాస్పిటల్ ఐడీ కార్డులు ఇలాంటివన్నీ పీడీఎఫ్ రూపంలో ఉంచడం. చిన్న విషయమే అయినా అత్యవసర సమయంలో ఒక సంజీవనిలా పనిచేస్తుంది కదా.
నిజమే. ఎందుకంటే అత్యవసర పరిస్థితిలో కుటుంబంలోని ఒక వ్యక్తి ఆస్పత్రిలో ఉన్నప్పుడు మిగతా వారికి ఆందోళనలో ఏ పత్రం ఎక్కడుందో వెతకడానికి సమయం, ఓపిక ఉండవు. అవును, ఆ టెన్షన్లో ఏమీ గుర్తుకురాదు. క్యాష్లెస్ క్లెయిమ్ ప్రక్రియ కూడా చాలా వేగంగా పూర్తవుతుంది. ఇప్పటివరకు మనం ఆర్థిక ప్రణాళిక గురించి వివరంగా మాట్లాడాం. కానీ అసలు ఆస్పత్రికి వెళ్లే అవసరం రాకుండా చూసుకోవడమే కదా ఉత్తమం. అదే అసలైన లక్ష్యం. దీనికి సంబంధించి జీవనశైలి గురించి కూడా మన సోర్సెస్లో కొన్ని ముఖ్యమైన సూచనలున్నాయి. అవును, ఇక్కడే చర్చ కేవలం డబ్బు నుండి సంపూర్ణ ఆరోగ్యానికి మారుతుంది. ప్రతిరోజూ నడవడం, యోగా లేదా ప్రాణాయామం చేయడం ఇవి అందరికీ తెలిసినవే. కానీ ఆచరణలో పెట్టడం ముఖ్యం. సరిగ్గా. అయితే మన సోర్సెస్ కేవలం శారీరక ఆరోగ్యం మీదే కాకుండా మరో 3 ముఖ్యమైన అంశాలపై కూడా దృష్టి పెట్టాయి: మానసిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక ఆరోగ్యం. మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక. ఈ 4 స్తంభాలు బలంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. ఆ 4 స్తంభాల గురించి కొంచెం వివరిస్తారా? ఉదాహరణకు సామాజిక ఆరోగ్యానికి మన ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధమేమిటి? మంచి ప్రశ్న. సామాజిక ఆరోగ్యం అంటే స్నేహితులు మరియు బంధువులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం. ఓకే. మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్లో మనతో పాటు ఉండటానికి, బయట పనులు చూసుకోవడానికి, మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనకొక బలమైన సామాజిక వలయం అవసరం. అవును, అది చాలా ధైర్యాన్నిస్తుంది. ఇది మనపై మానసిక భారాన్ని తగ్గిస్తుంది. అలాగే ఒక నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్ను కలిగి ఉండటం కూడా సామాజిక ఆరోగ్యమే. క్లిష్ట సమయాల్లో వారి సలహా మనకు మార్గనిర్దేశం చేస్తుంది. నిజమే, ఆ సమయంలో సరైన సలహా చాలా విలువైంది. ఇక మానసిక ఆరోగ్యం సంగతేంటి? మానసిక ఆరోగ్యం అంటే ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించకుండా కోపాన్ని, ఆందోళనను నియంత్రించుకుని ప్రశాంతంగా ఉండటం. మ్మ్. మన సోర్సెస్ ప్రకారం దీర్ఘకాలిక ఒత్తిడి, కోపం నేరుగా మన రక్తపోటు, గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ప్రశాంతమైన మనస్సుతోనే మనం సంక్షోభ సమయంలో కూడా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలం. చివరిగా ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఈ పదం వినగానే చాలామందికి మతం గుర్తుకొస్తుంది. కానీ మన సోర్సెస్లో దీన్ని విస్తృతమైన అర్థంలో వివరించారు కదా. ఖచ్చితంగా. ఆధ్యాత్మిక ఆరోగ్యమంటే ఏదో ఒక మతాన్ని గుడ్డిగా పాటించడం కాదు. మనకంటే ఉన్నతమైన శక్తిపై నమ్మకం ఉంచడం. రోజూ కొంత సమయం మనతో మనం గడపడం. అంటే మెడిటేషన్ లాంటిదా? అది భగవద్గీత చదవడం కావచ్చు, మంచి సంగీతం వినడం కావచ్చు, ప్రకృతిలో నడవడం కావచ్చు, లేదా కేవలం నిశ్శబ్దంగా ధ్యానం చేయడం కావచ్చు. ఇలాంటివి మనసును తేలికపరిచి, ఒత్తిడిని తగ్గించి, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే అంతర్గత బలాన్నిస్తాయి. కాబట్టి మనం ఈరోజు తెలుసుకున్నది ఏమిటంటే, ఆరోగ్య సంరక్షణ అనేది ఒక బహుముఖ వ్యూహం. అది కేవలం ఇన్సూరెన్స్ పాలసీ కొనడంతో మొదలై అక్కడే ఆగిపోదు. సరైన ఇన్సూరెన్స్ పాలసీల కలయిక, అంటే బేస్ ప్లస్ టాపప్ ప్లస్ బెనిఫిట్ పాలసీ, నివారణ, ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యకరమైన జీవనశైలి, మరియు బలమైన మానసిక, సామాజిక బంధాలు ఇవన్నీ కలిస్తేనే మనకు సంపూర్ణ ఆరోగ్య భద్రత అనే కవచం లభిస్తుంది. ముగింపుగా ఒక ఆలోచన. మనం ఇన్సూరెన్స్ను ప్రతి ఏటా కట్టాల్సిన ఒక భారంలాగా, ఒక ఖర్చుగా చూస్తాం. అవును, చాలామంది అలాగే అనుకుంటారు. కానీ అలా కాకుండా మన ఆరోగ్యం మరియు మన కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం మనం చేసే ఒక ముఖ్యమైన పెట్టుబడిగా ఎందుకు చూడకూడదు? మంచి పాయింట్. ఈ పెట్టుబడి ఏదైనా అనుకోని ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు మనకిచ్చే ఆర్థిక ధైర్యం, మానసిక ప్రశాంతత, అది వెలకట్టలేనిది కదా. వెలకట్టలేనిదే. ఆ ప్రశాంతతే అసలైన సంపద.